నమస్తే. కొలిటిపాటి ప్రేమ్ కుమార్ గుంటూరులో ఈరోజు ఉదయం 3 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి డోర్లు కొట్టి పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆయన బలవంతంగా నెంబరు ప్లేట్ లేని ఇన్నోవా కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళన చెందటమే కాకుండా మా అందరి దగ్గరికి వచ్చి మాట్లాడారు. కారణం ఏంటంటే ప్రేమ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసే యువ జన వింగుకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత మేమందరం అంటే వారి భార్య పిల్లలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరం కలిసి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం. వారికి ఎస్పీ గారికి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మీడియాలో కూడా వారి భార్య పిల్లలు కూడా మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. తరువాత హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ని ఫైల్ చేయడం జరిగింది. ఇంత తతంగం జరిగిన తర్వాత చివరికి పోలీసు వారు ప్రకటించారు, ఇందాకే కొలిటిపాటి ప్రేమ్ కుమార్ కర్నూలు పోలీసులు తీసుకువెళ్ళారని, ఆయన మీద ఏదో సోషల్ మీడియా కేసు ఉందని, ఈ రోజునే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని వాళ్ళు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి పోలీసు వారితో కూడా నేను మాట్లాడాను. చూశారు కదా, నిజానికైతే ఇంత హంగామా చేయకపోతే, ఇంత గందరగోళం చేయకపోతే 2-3 రోజులు అట్టి పెట్టుకునేవారు. ఇంతకు ముందు కూడా అనేక మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను పట్టుకువెళ్ళి 4 రోజులు 5 రోజులు ఉంచడమే కాకుండా వారిని చిత్రహింసలకు గురి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదే పద్ధతిలో ప్రేమ్ కుమార్ని ఒత్తిడి చేసేవాళ్ళు. సుబ్బారావు పేరు, పుల్లయ్య పేరు, రాంబాబు పేరు, వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పమనేవాళ్ళు. ఆ పేర్లన్నీ రాసుకుని మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ కోర్టులో పెట్టి రిమాండ్ తీసుకోమని చెప్పేవారు, రిమాండ్ చేయమని చెప్పేవారు. ఇది జనరల్గా జరిగేటటువంటి తతంగం ఇవాళ పోలీసులు చేస్తున్నది. కానీ ఈ రోజున ఇమీడియట్గా వారి కుటుంబ సభ్యులు రెస్పాండ్ కావటం, మేము రెస్పాండ్ కావటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఈ విషయాలని చెప్పుకోవటం, కర్నూలులో ఉన్న తర్వాత కర్నూలు న్యాయవాదులతో కూడా మేము మాట్లాడటం జరిగింది. ఈ మొత్తం మీద మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడైతే ఇంత గందరగోళం చేసి హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశామో, ఇమీడియట్గా పోలీసులు ఉన్న వాస్తవాన్ని బయటకు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ ప్రేమ్ కుమార్ని మనకు ఇబ్బంది లేకోకుండా చాలా స్వల్ప కాలంలోనే ప్రేమ్ కుమార్ ఎక్కడున్నాడో కనిపెట్టడం, చివరికి ప్రేమ్ కుమార్ని కోర్టులో హాజరుపరిచే పరిస్థితి తీసుకురావడం జరిగింది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఫాల్స్ కేసుల్లో పెట్టి ఇరికించి ఒత్తిడి చేయాలని, నిజానికి గుంటూరులోనే కేసు పెట్టచ్చు, గుంటూరులో పెడితే ఎమ్మటే బెయిల్ వచ్చేసినా లేకపోతే గుంటూరు జైల్లో ఉంటే కుదరదని కర్నూలు తీసుకెళ్ళి కర్నూలులో పెట్టారనుకో కాస్త వ్యయభారం అవుతుంది కదా మన ప్రేమ్ కుమార్కి వారి కుటుంబ సభ్యులకి. ఆ రకంగా ఒక రకమైన హెరాస్మెంట్, చిత్రహింస చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పోలీసు వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ విభాగం కూడా ఉంది. తప్పనిసరిగా ఏ మూలక తీసుకువెళ్ళినా అక్కడ న్యాయ సలహాలు, న్యాయ సహాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేయగానే అక్కడ మా న్యాయవాదులు వెళ్ళి ఆయన తరపున ఆర్గ్యూ చేసి వారికి బెయిల్ వచ్చే విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏం జరిగిద్దో చూద్దాం. ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడైతే హెబియస్ కార్పస్ పిటిషన్ మనం ఫైల్ చేశామో తప్పనిసరిగా పోలీసులు అప్రమత్తత కాక తప్పదు, ఉన్న వాస్తవాలు బయట పెట్టక తప్పదు. ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఏమిటి అనేది కొద్దిగా ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసు బాధితులకు ఇది అందరికీ తెలియాలి. ఎందుకంటే అనేకమైన కేసులు పెట్టి ఇరికించి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గుంటూరు జిల్లాలో కానీ ఈ హైకోర్టు పరిధిలో న్యాయవాదులు చాలా యాక్టివ్గా ఉన్నారనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నా. ఏ చిన్న విషయం జరిగినా మీరు మాకు సమాచారం ఇస్తే ఇమీడియట్గా హైకోర్టులో మేము మూవ్ చేస్తాం. ఎవరినైనా ఇలాగే పట్టుకు వెళ్తే హెబియస్ కార్పస్ అంటే అసలు ఏమిటి, హెబియస్ కార్పస్ పిటిషన్ ఏమిటి? మనకు భారత రాజ్యాంగం అనేకమైన హక్కులు కల్పించినాయి, మన పౌరుడికి అనేకమైన స్వేచ్ఛలు కూడా కల్పించినాయి. ఎవరిని పడితే వారిని పోలీసులు తీసుకువెళ్ళి చిత్రహింసలు గురి చేయటమో లేకపోతే ఇల్లీగల్ కస్టడీ చేయటమో చాలా తప్పు రాజ్యాంగపరంగా. అలా చేస్తే వారిని కూడా శిక్షించాల్సి ఉంటుంది. అది రాజ్యాంగం చెప్పినటువంటి అంశం. అయితే ఇల్లీగల్ కస్టడీ అంటే ఏంటి? ఇల్లీగల్ కస్టడీ అంటే ఒకటి,
ఏ నేరము లేకోకుండా ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి నిర్బంధించటం, ఒకవేళ నేరం ఉన్నా 24 గంటలకు మించి నిర్బంధించటం, 24 గంటల వరకు వారు ఆధీనంలో పెట్టుకోవచ్చు, ఎంక్వైరీ చేయవచ్చు. 24 గంటలు దాటి 1 నిమిషం దాటిన ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఇది చట్టం చెప్పేది. జనరల్గా పోలీసులు ఏం చేస్తారంటే తీసుకువెళ్తారు, 4 రోజులు 5 రోజులు పెట్టి ఆ తర్వాత ఎప్పుడో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, ఈ లోపల వారిని హింసిస్తారు. ఇది జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఇల్లీగల్ కస్టడీ చేస్తారో, ఎప్పుడైతే మనిషి యొక్క జాడ లేకోకుండా మనకు అయోమయ పరిస్థితుల్లో తీసుకువెళ్తారో అప్పుడు మనం హెబియస్ కార్పస్ పిటిషన్ని మూవ్ చేయొచ్చు. హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఏ లీగల్ ఆర్డర్ ఫర్ ఎన్ ఎంక్వైరీ టు డిటర్మైన్ వెదర్ ఏ పర్సన్ హ్యాస్ బీన్ లాఫుల్లీ ఇంప్రిజన్డ్. న్యాయపరంగా ఆ వ్యక్తి అరెస్ట్ చేయబడ్డా లేక ఇల్లీగల్గా అరెస్ట్ చేయబడ్డా అనేది తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద రైట్ ఆఫ్ ది సిటిజన్. ద రైట్ ఆఫ్ ది సిటిజన్ టు అబ్టైన్ ఏ విట్ ఆఫ్ హెబియస్ కార్పస్ యాజ్ ఏ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఇల్లీగల్ ఇంప్రిజన్మెంట్. ఎవరైతే ఇల్లీగల్గా ఇంప్రెషన్ చేస్తారో వాటి నుంచి రక్షణ పొందడానికి హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఇవాళ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన వెంటనే కోర్టు రెస్పాండ్ అవుతుంది. అది మన న్యాయ వ్యవస్థలో ఉన్న గొప్పతనం. ఇవాళ కూడా అలా కోర్టు రెస్పాండ్ అవ్వబట్టి, మేము ఎస్పీని కలవబట్టి ప్రేమ్ కుమార్ మా అధీనంలోనే ఉన్నాడు, మేమే అరెస్ట్ చేశాము అని చెప్పక తప్పలేదు పోలీసు వారికి అనే విషయాన్ని ఇక్కడ మీరందరూ కూడా గమనించాలని, పోలీసు వారు ఎన్ని ఫాల్స్ కేసులు పెట్టినా భయపడవలసిన అవసరం లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని, ఎవరైతే కార్యకర్తలను ఇల్లీగల్గా తీసుకెళ్లి అరెస్ట్ చేసి కేసులు పెట్టి వారిని నిర్బంధిస్తున్నారో వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అనే విషయాన్ని మరొక్కసారి ఈ సందర్భంగా ఉద్ఘాటించి చెప్తున్నాను, పునరుద్ఘాటించి. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. కాలం గడుస్తూ ఉంది. పోలీసు వ్యవస్థ తప్పులు చేస్తుంటే వాటిని విమర్శిస్తాం, వాటిని న్యాయస్థానంలో ఎదుర్కొంటాం. ధైర్యంగా ఉండాలని వైసీపీ కార్యకర్తలందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold, like, subscribe, and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics.